ఈ కార్యక్రమం చూస్తున్న ప్రేక్షకులకు కాఫీ. వెయిట్, ఇది ఎలా ఉందో చెప్పు. ఈ కార్యక్రమం చూస్తున్న టీవీ ప్రేక్షకులకు. రాజ్ టీవీ ప్రేక్షకులనండి, పాపం వాళ్ళంత దూరం నుంచి చూస్తున్నారు కదా మీ ఇంటర్వ్యూ కోసం. ఊరికే వస్తున్నారా? నేనెంత పెద్ద డాక్టర్ని. ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ మీ. కాఫీ. డాక్టర్, ఫారెన్ నుంచి తెచ్చిన రస్కు డబ్బా అక్కడ పెట్టాను, ఇప్పుడు కనబడట్లేదు. నాకు తెలీదు. మీకు తెలుసా ఎవరు చేశారు? తెనాలా? అది తెనాలి ఆడుకుంటున్నాడు. తెనాలి ప్రేక్షకులకి అచ్చి. ఇప్పుడు ఎందుకు తెనాలి గురించి? డాక్టర్, తెనాలి ఎప్పుడు వస్తాడు? ఎందుకు? రసగుల తిండి తీసివ్వడానికి. బాబు, ఇది తప్పితే నీకు వేరే ఏం తెలియదు. వాంతి చేసుకోవడం తెలుసు. అవన్నీ గుర్తు చేయకూడదు. నాటివి డాడీ, టీవీ వాళ్ళు వచ్చేసారు, మిమ్మల్ని పిలుస్తున్నారు. వచ్చేసారా? వెయిట్, ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళు మమ్మల్ని కూడా తీస్తారు కదా. దిస్ ఈస్ అబౌట్ సైకియాట్రీ. డాక్టర్ ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు, ఫ్యామిలీ ఇంటర్వ్యూ కాదు. మరి మేము రావచ్చు, వచ్చి వేడుక చూడొచ్చు. కమ్ జస్ట్ బిహైండ్ మీ. స్టార్టింగ్ ఎలా? కుడి కాలు ముందు పెట్టండి. అది కాదు, స్టార్టింగ్ డైలాగ్ ఎలా? మేడం, కెమెరా ఎక్కడ సెట్ చేయమంటారు? ఇండోర్ కంటే అవుట్డోరే బాగుంటుంది, అక్కడే సెట్ చేసుకోండి. రండి, నమస్కారం, వెల్కమ్. ఇల్లు కనుక్కోవడానికి చాలా కష్టపడి ఉంటారే. ఏ కష్టం లేదు, అదే మీ మనిషి వచ్చి దారి చూపించాడుగా. మా మనిషా? ఎవరు? డాక్టర్, బెబ్బులు వచ్చేసాడు. రే, బెబ్బులు కాదురా, తెనాలి. ఇక్కడ బెబ్బులే. ఎన్నిసార్లు బోన్లో పెట్టాలనుకున్నా తప్పించుకుని వస్తూనే ఉన్నాడు, చూడండి. హలో. తెనాలి, ఆ ఫారెన్ రస్కుల డబ్బా ఎక్కడ పెట్టావరా? నువ్వెలా వీళ్ళతోటి ఇక్కడ? సారీ సార్, మళ్ళీ వచ్చి అతనే ఎక్కాడు. నేను నీకు అప్పుడే. అరే, ఏమీ తెలియనట్టు ఏం నటిస్తారండి. బస్సులో వెళ్ళడానికి భయపడే నాకు ధైర్యం వచ్చేలా చేయడానికి కావాలని ఈ వ్యాన్ లో పంపించారు. నేను చెప్పాను కదా, ఇది ట్రీట్మెంట్. కానీ ఇది మాట్రోపానే టీవీ సీరియల్ కోసం పెట్టుకున్నాం. వచ్చేటప్పుడు ఇంతో మాట్లాడుతుంటే నాకు ఒక ఐడియా వచ్చింది. ఏం ఐడియా? ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతుంటే మీకు బోర్ కొడుతుంది, చూసేవాళ్ళకి బోర్ కొడుతుంది. అందుకే ఇతన్ని కలిపి చేద్దాం. ఇతను ఉంటే అంత బాగోదేమో. బాగుంటుంది. ఇప్పుడు వంట వార్పు ప్రోగ్రామ్ అయితే వంట చేసి చూపిస్తారు, మీరేం చేస్తారు? అందుకే హలో, 2 షాట్స్, 2 చేతులు వేయండి. అందరూ టీవీ ఇంటర్వ్యూ కోసం మంచి డ్రెస్ వేసుకున్నారు. నాకు డాక్టర్ డ్రెస్ బాగానే ఉంది, కానీ డ్రెస్ కూడా లూజ్ అంటారేమోనని భయం. ఇలాంటి కోట్ ఒకటి ఇచ్చేసారనుకోండి. ఇవ్వకపోయినా ఏం పర్వాలేదండి, నేను ఇలాగే రెడీ. మీరు రెడీనా? దేనికి రెడీ? ఇంక దేనికి? ఇంటర్వ్యూకే కదా. ప్రియమైన అశేష రాజ్ టీవీ ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు. బాగుంది కదా? మానసిక వైద్య నిపుణుల గురించి మీకు ఎక్కువగా తెలియదు. ఇదేంటి? అయ్యో, మేం చెప్పలా. అతను తెలివైన వాడు, బట్టి పట్టకుండానే చెప్పేస్తున్నాడు. డాక్టర్ పడుతాయనా? అవును, మాకు అర్థం అవ్వలేదు, నువ్వే చెప్పాలి. ప్రియమైన రాజ్ టీవీ ప్రేక్షకులకు